ప్రార్థన చేయడమండి. సైన్యములకు అధిపతియు సర్వశక్తిమంతుడైన మా దేవ, మీ అద్వితీయ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు, మా రాజు, మా మెషియా ప్రభు క్రీస్తు వారి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కానీ తండ్రి, సర్వలోకానికి మీరు దేవుడు, సర్వసృష్టికి మీరు దేవుడు. కానీ నరుడు నా దేవుడు వేరే అని, నా దేవుడు వేరే అని మీ దేవుడైన నిన్ను ఎరగక కుల పిచ్చితో, మత పిచ్చితో, జాతి పిచ్చితో తండ్రి నరుడు అయా నిన్ను మరిచి ఉన్నారు. కాబట్టి తండ్రి, ఆ సత్యాన్ని సర్వ ప్రపంచమంతా తెలుసుకునే రీతిలో ఉండడానికి మీరు సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. దేవాది దేవునికి, జీవము గల దేవుని కుమారుడు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మీ అందరూ కూడాను జీవము గల దేవుని కుమారుడు క్రీస్తు నామమున మా వందనం తెలియజేస్తున్నాం. ఒక మాట మనము చదువుతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీకు పంపిన యేసుక్రీస్తుని ఎదుట నిత్య జీవము. నిత్య జీవం అంటే దానికి లెక్కించలేని జీవితం. నిత్య జీవం అంటే ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్యము జీవించే జీవితం. ఈ భూలోక జీవితం నిత్యము కాదు. ఇది కొంతకాలము తర్వాత నరుడు చనిపోతాడు అనమాట. అయితే నిత్య జీవం అనేది మరణం ఉండదు. మరణము లేని జీవితము నిత్య జీవం. ఆ నిత్య జీవము ఎవరికి దొరుకుతుంది అంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీకు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే. ఏ వ్యక్తి అయితే అద్వితీయ సత్యదేవుని ఎరుగుతాడో, అద్వితీయ సత్యదేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుతాడో, ఆ వ్యక్తికి నిత్య జీవం అనేది ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడు జీవముగల దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు వారికి ఈ లోకానికి పంపించారు. ఇది ఎంతమందికి తెలుసు అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఒకవేళ తెలిసిన వాళ్ళు కన్ఫ్యూజ్ గానే ఆలోచన చేస్తుంటారు. అద్వితీయ సత్యదేవుడు జీవముగల దేవుని కుమారుడు క్రీస్తు ప్రభుకు పంపినవాడు. ఎక్కడికి పంపినాడు? ఈ భూలోకానికి పంపినవాడు. ఎక్కడి నుండి? పరలోకం నుండి భూలోకానికి పంపించాడు. జీవముగల దేవుని కుమారుడు క్రీస్తుని అద్వితీయ సత్యదేవుడు పంపారు. ఆ అతి సత్యదేవుడు పరలోకం నుండి భూలోకానికి జీవముగల దేవుని క్రీస్తు ప్రభు వారికి పంపించారు. క్రీస్తు ప్రభుకు పంపినవాడు అద్వితీయ సత్యదేవుడు. దేవుని చేత పంపబడిన వాడు అద్వితీయ సత్యదేవుని యొక్క కుమారుడు. ఆయనే ప్రభు క్రీస్తు యేసువారు. కనుక ఇవన్నీ మనం తెలుసుకుంటేనే మనకు నిత్య జీవం ఉంటుంది. ఇలా కాకుండా దేవుడు ఎవరో, క్రీస్తు ప్రభు ఎవరో మనం ఎరగకుండా మన ఇష్టానుసారంగా మన సొంత భక్తి చేస్తే మనకు నిత్య జీవం ఉండదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ అద్వితీయ సత్యదేవుడు యేసు ప్రభుగా వచ్చారని. కానీ అలాంటి గ్రంథంలో ఆ వాక్యం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16, 17 వచనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుట గాని లోకమునకు తీర్పు తీర్చక దేవుడు ఆయన లోకమునికి పంపలేదు. ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించారు. ప్రేమించి ఏం చేశారంటే తన కుమారుని ఈ లోకానికి పంపించారు. తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారంటే తన కుమారుని క్రీస్తు ప్రభు ద్వారా లోకము రక్షించాలని, రక్షించబడ్డానికే. లోకం తన కుమారుని రక్షణ పొందుటకి గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు. ఆయన్ని విశ్వాసించే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసించని వాడు దేవుని అతిథి కుమారుని నామమందు విశ్వాసమించలేదు గనుక వానికి ఇంతకు మునుపు తీర్పు తీర్చబడును అనేది మనం చూస్తాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం అద్వితీయ సత్యదేవుడిని తెలుసుకోవాలి. అద్వితీయ సత్యదేవుడు పంపిన యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకోవాలి.
అద్వితీయ సత్యదేవుడు పంపిన యేసు ప్రభు మరి సత్యదేవుడు ఒకరు కాదు. దేవుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన పంపినవాడు. వీళ్ళిద్దరు. కనుక చాలా మంది ఈ పొరపాట్లో ఉన్నారు ఏంటంటే ఆ దేవుడు యేసు ప్రభుకు వచ్చారని. కానీ దేవుడు యేసు ప్రభుకు రాలేదు. అద్వితీయ సత్య దేవుడు తన కుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఈ సత్యాన్ని మనము నమ్మవలసిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తన కుమారుడు క్రీస్తుని పంపారు అన్న విషయాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడును, నమ్మని దానికి శిక్ష విధించబడును అన్న. కనుక మనం నమ్మాలి. ఏంటి నమ్మాలి అంటే దేవుడు తన కుమారుడు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపారు అనేది. కనుక ఈ మాట వింటున్న మీ అందరికీ మరొకసారి జీవము గల దేవుని కుమారుని క్రీస్తు నామమున మా ఒక వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అందరికి.